భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని వినరా? మనకి సుప్రీం కోర్టు ఎలాగో ప్రపంచానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఒకటి ఉందండి. యునైటెడ్ నేషన్స్ వాడి ఆధ్వర్యంలో జరుగుతుంది. అది బేసిక్గా కొంచెం దాని రిలవెన్స్ కూడా బాగా తగ్గింది. దాని ఉపయోగాలు కూడా కొంచెం ఫ్రివలస్ రీజన్స్కి వాడుతూ ఉండడం జరుగుతుంది ఈ మధ్యకాలం. సరే, అదంతా మీరు నిర్ణయించుకోండి కరెక్టో కాదో. బేసిక్గా సౌత్ ఆఫ్రికా వాడు ఒక కేసు ఇచ్చాడు ఇజ్రాయెల్కి ఎగెన్స్ట్గా. ఏమని? ఇజ్రాయెల్ ఒక జెనోసైడ్ చేస్తోంది గాజా స్ట్రిప్లో, పాలస్తీన్లో, వెస్ట్ బ్యాంకు ఆ ఏరియాలో అని అర్జెంటుగా ఇంటర్వ్యూన్ అయ్యి యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ అటాక్స్ ఆపించాలి అని చెప్పి వాడు కోరాడు. ఎవడు? సౌత్ ఆఫ్రికా. వాళ్ళు చేత వేయించుంటారు, ఇరాన్ వాళ్ళు వేయించుంటారు. వాళ్ళు మరి ఇస్లామిక్ కంట్రీ అంటే తెలీదు. మరి వాళ్ళకి అంతకుముందు అసలు దీన్ని ట్రిగర్ ఎలా అయింది మర్చిపోయారా? ఈ ఇజ్రాయెల్ వాడు ఇప్పుడు బాంబింగ్ చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు? ఊరికే సరదాగా చేస్తున్నాడా? అక్టోబర్ 7th ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది, మర్చిపోయారా ప్రపంచం అంతా? ఇదేనండి, ఈ ముస్లిమ్స్ యొక్క తెలివితేటలాగే ఏడుస్తాయి. గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది అది మర్చిపోయారు. ఆ గోద్రా తర్వాత జరిగిన రిటాలియేషన్ మీద గోలెడతారు. గోద్రా ఇన్సిడెంట్ ఏంటండి? అమాయకులైన కార్సేకులు, పిల్లలు, ఆడవాళ్ళు అని తలుపులు వేసేసి నాలుగు పక్కల బోగీలకి తగలటేశారు. రైలు కోచ్ సజీవంగా అట్టించారు. అట్టించింది కాక నినాదాలు చేసుకుంటూ మేమే గెప్పనుకుంటూ ఊరేగిస్తున్నారు. వాళ్ళ మీద వీళ్ళు ప్రశ్నించడానికి వెళ్తే వీళ్ళ మీద ఒక లోకల్ ఎమ్మెల్యే అతను సాహిబ్ ముస్లిం వాడు కాల్పులు మొదలెట్టాడు. వాళ్ళ దగ్గర గన్ ఉంది. దాంతో రెచ్చిపోయారంట ప్రజలు. వాడు పెద్ద గన్ ఎట్టుకుని కాలుతాడు, 2 సార్లు కాలుతాడు, 3 సార్లు వచ్చేది మీద పడిపోయారు. అది మర్చిపోయారు అందరూ. అలాగే ఇజ్రాయెల్ విషయం కూడా ఎందుకు వచ్చిందండి? ఇజ్రాయెల్ అవసరమే ఉంది పాపం. హ్యాపీగా వాళ్ళ పాటికి వాళ్ళు గ్రోత్లో ఉన్నారు, వాళ్ళు ఎకనామీ డెవలప్ చేసుకుంటున్నారు, మంచిగా దేశాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. యోధులు మంచి తెలియని వాళ్ళు అలాంటి గొడవలకి వెళ్ళండి. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నవాళ్ళు ఏంది? ఎవరింటికి వెళ్ళాడు? హమాస్ అక్టోబర్ 7th భయంకరమైన అటాక్. అది చాలా చిన్న చిన్న పిల్లలు, 3 ఏళ్ల లోపల పిల్లలు 70 మందిని చంపారండి. వాడు రాక్షసులా? 3 ఏళ్ల లోపు పిల్లలకి మతం ఏమిటండి? 3 ఏళ్ల లోపు పిల్లలకి మతం ఏమిటి చెప్పండి నాకు. సో అలాంటి వాళ్ళని వదలకూడదండి. ఒక్కొక్కడిని ఆఖరి హమాస్ వాడు ఉండేదాకా చంపవలసిన అవసరం ఉంది, ఎంతైనా. అది యునైటెడ్ నేషన్స్ ఎందుకు చెప్పదు? యునైటెడ్ నేషన్స్ పనికిరాని ఆర్గనైజేషన్ అయిపోయింది అక్కడికి. వాళ్ళంతా సాయిబులు తొత్తులు అయిపోయారు, లెఫ్టిస్టులతో తొత్తులు. ఇద్దరు ఒకలాంటి లెఫ్ట్ లిబరల్స్ అండ్ ముస్లిమ్స్. వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. చాలా పొరపాటు. ఇదిలా ఉండగా ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి జర్మనీ ఇజ్రాయెల్కి మద్దతుగా, ఇజ్రాయెల్ వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు పాపం. ఇది జెనోసైడ్ కాదు అని ఏదో చెప్పుకున్నారు. సో ఇజ్రాయెల్కి ప్రోగా జర్మనీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మేము ఇజ్రాయెల్ సపోర్ట్ ఉన్నాము, ఇది జెనోసైడ్ కాదు, ఇది ఇజ్రాయెల్కి సంపూర్ణ హక్కులు ఉన్నాయి, దాన్ని రక్షించుకునే హక్కు దానికి ఉంది, ఒక దేశానికి దాని ఒక స్వరక్షణ కోసం చేసే పనిని జెనోసైడ్ అనడానికి ఇల్లేదు అని జర్మనీ ఇజ్రాయెల్ వైపు ఆర్గ్యూ చేయడానికి రెడీ అవుతుంది. ఇది అమెరికా వాడు కూడా ముందుకు రాలేదు, వాడికి భయం, అంత పైకి రావడానికి భయం అండి. ఏంటో వీళ్ళందరికీ లోపల ఏదో సపోర్ట్ ఇస్తారు తప్ప. అది జర్మనీ వాళ్ళ దమ్ము అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈ యునైటెడ్ నేషన్స్, ఈ సాయిబుల్ డబుల్ స్టాండర్డ్స్, ఎప్పుడూ ఇప్పటిదాకా హమాస్ చేసిన పని తప్పని అనలేదు. నీకు ఎందుకులా వచ్చింది? హమాస్ వాళ్ళందరినీ మేము చెప్తాం, నువ్వు యుద్ధం ఆపని చెప్పుంటే బాగుండేది, కరెక్ట్గా ఉండేది.
హమాస్ తీవ్రవాదుల్ని మేము అప్పచెప్తాం, మీ హోస్టేజెస్ కింద తీసుకెళ్ళి వాళ్ళని కూడా మీకు జాగ్రత్తగా ఇచ్చేస్తాం అని ఇరాన్ కానీ టర్కీ గడ్ కానీ వాళ్ళు ముందుకొచ్చి చెప్తే ఆ యుద్ధం వెంటనే ఆపేస్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు చాలా రీజనబుల్ పీపుల్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ హోస్టేజెస్ వాళ్ళకి ఇచ్చేయాలి. హమాస్ వాళ్ళు ఆఖరి వాడి దాకా వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళు కోర్టులో పెట్టి శిక్షణ ఇస్తారు, శిక్ష వేస్తారు. శిక్షణ ఇవ్వడం కాదు, శిక్షణ ఇవ్వడం అంటే వేరే సేవ, శిక్ష వేస్తారు. అదండి యునైటెడ్ నేషన్స్ యొక్క పనికిరాని తనం, ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాలూకా వాళ్ళ అంటే వాళ్ళు ఆ కేసు ఎలా అడ్మిట్ చేశాడండి? ఫస్ట్ అదే అడగాలి కదా, వాడికి తెలీదా? కళ్ళు మూసుకుని ఉన్నాడా? కేసు అడ్మిట్ చేసినప్పుడు చెప్పాలి కదా, నువ్వు అక్టోబర్ 7th ఏం చేశారా, అప్పుడేం చేయాలి, దాని గురించి మాట్లాడని చెప్పాలని. వాడు పనికిరాని కేసు అడ్మిట్ చేయడం తప్పది. అదండి అడ్మిట్ అయింది. జర్మనీ ఇజ్రాయెల్కి సపోర్ట్లో ఉంది. మనం అందరం కూడా ఇజ్రాయెల్ సపోర్ట్లో ఉండాలని నా ఉద్దేశం. ఇది టెర్రరిజం మస్ట్ స్టాప్. ఇస్లాం టేకింగ్ షెల్టర్ అండర్ టెర్రరిజం కెనాట్ బి టాలరేటెడ్. ఇస్లాము ఏదో జిహాదు పవిత్ర యుద్ధాన్ని పోచుకోవలు కబుర్లు చెప్పి దాన్ని వాళ్ళు చేసే ఎదవ పనులు సపోర్ట్ చేయడం చాలా పొరపాటు అండి. చిన్నపిల్లలను చంపడం ఘాతకం. అది ఏ మతంలోనూ ఒప్పుకోదు. మరి ఇస్లాం ఎలా ఒప్పుకుంటుందో నాకు అర్థం కాలేదు. దాని గురించి ముందు చెప్పాలి వాళ్ళు. దాని గురించి ప్రపంచానికి క్షమాపణ చెప్పి ఆ ఘాతకాలు చేసిన ప్రతి ఒక్కరిని అప్పచెప్పాలి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి. అప్పచెప్పి అప్పుడు నెక్స్ట్ దాని మిగతా వాటి గురించి మాట్లాడదాం. రిటాలియేషన్ ఉంటుంది, బాంబు వేస్తే పోతారు కొంతమంది, అంతేగాని వాళ్ళేం వీళ్ళలాగా పిల్లలు పట్టుకొని చంపలేదు కదా. జై శ్రీరామ్.